చేద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో కొన్ని అద్భుతమైన విషయాలు లిఖించబడి ఉన్నాయి. మొదటి వచనములో ఆయనను వేదన పొందిన దేశము మీద యెరూషలేము వేదన చెంది ఉండింది. ఇప్పుడు ఇంకా వేదన చెందుతూ ఉన్నది. ఆ దేశం మీద మబ్బు నిలువలేదు, అనగా ఎప్పుడు కూడా వేదనతో మండిపోతూ ఉన్నట్టుగానే ఉంది, కానీ చల్లని వాతావరణమే లేదు. పూర్వకాలమున ఆయన జబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. ఎంత అద్భుతంగా ఉంది! ఆ ప్రభు యొక్క జన్మను బట్టి, ఆ ప్రభు యొక్క భౌతికమైన ప్రత్యక్షత, ఆయన అడుగులు, ఆయన స్వరము, ఆయన చూపులు అన్నీ కూడా ఈ యొక్క జబులూను, నఫ్తాలి, గలిలయ, యోర్దాను ఆ ప్రాంతాలన్నీ కూడా చూడబోతూ ఉన్నాయి. అందువలన అక్కడ గొప్ప సంతోషము గలదానిగా, మహిమ గలదానిగా ఆ ప్రదేశములను చేయుచూ ఉన్నాడు. అనగా ఇంకా యెషయా భక్తుడు ప్రవచించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు జన్మించలేదు. దాదాపు 700-800 సంవత్సరముల ముందే ప్రవచించి ఉన్నారు. అందువల్ల ఇంత గొప్ప వాగ్దానము ఈ ప్రాంతములకు ప్రభు ఇచ్చి ఉన్నారు. నెవర్తలెస్ ద డిమ్నెస్ షెల్ నాట్ బి సచ్ యాజ్ వాజ్ ఇన్ హర్ వెక్సేషన్ when at the first he lightly afflicted the land of Jebulun and the land of Naphtali, and afterward did more grievously afflict her by the way of the sea, beyond Jordan, in Galilee of the nations. కాబట్టి అద్దరిని ఉన్న అన్యజనులందరూ కూడా వారు కనులారా ఆ ప్రభు మహిమను చూచినట్టుగా ఆ ప్రాంతములను ఆయన ఏం చేయబోతున్నారు?